తెలంగాణలో 22 కోట్ల ఏళ్ల నాటి రాక్షస బల్లి అవశేషాలు. మంచు యుగం, రాతి యుగం నాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమైన తెలంగాణ ఇప్పుడు మరో ప్రాచీన యుగానికి నిలయమని తేలింది. అంటే 26 లక్షల సంవత్సరాల క్రితం నాటి మంచు యుగానికంటే ముందే ట్రయాసిక్ యుగంలోని తొలి భాగం అంటే జురాసిక్ యుగం 20 నుండి 25 కోట్ల సంవత్సరాల క్రితంలోనూ తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆధారాలు నిర్ధారణ అయ్యాయి. 1980లలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రాణహిత గోదావరి లోయలోని అన్నారం అనే గ్రామానికి దక్షిణాన కిలోమీటర్ దూరంలో శాస్త్రవేత్తలు ఓ రాక్షస బల్లి అవశేషాలను గుర్తించారు. అప్పటి నుండి కొనసాగిన పరిశోధనలు తాజాగా పూర్తయ్యాయి. ఈ పరిశోధనలో రాక్షస బల్లి వయస్సు 22.9 నుండి 23.3 కోట్ల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారణ అయింది. ఆ అవశేషాలు ట్రయాసిక్ యుగంలో జీవించిన హరేరా సారియా వర్గానికి చెందినది అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది మాంసాహార డైనోసర్. దక్షిణ అమెరికా వెలుపల ఈ జాతి రాక్షస బల్లిని కనుక్కోవడం ఇదే మొదటిసారి. ఈ డైనోసర్కు శాస్త్రవేత్తలు మలేరీ రాప్టర్ కుట్టి అని పేరు పెట్టారు. ప్రాణహిత గోదావరి లోయలోని మలేరీ ఘాట్ల వద్ద ఈ డైనోసర్ అవశేషాలు లభించడంతో ఆ ప్రాంతం పేరును తొలిసారి దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త తారావత్ కుట్టి పేరును కలిపి దీనికి మలేరీ రాప్టర్ కుట్టి అని నామకరణం చేశారు. రాతయుగానికి ముందు మంచుయుగం, అంతకు ముందు ఉష్ణయుగం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ట్రయాసిక్ యుగంలోని వేడి ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అప్పటి వాతావరణ మార్పులకు అనుగుణంగా డైనోసర్లు ఎలా అభివృద్ధి చెందాయనే పరిశోధనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణలో లభించిన డైనోసర్ అవశేషాలతో ఈ పరిశోధనలో మరింత వేగం పుంజుకున్నట్టు తెలుస్తోంది.